మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు రైతుకు వెన్నెముక లాంటి పత్తి విత్తనాలు కావేరి సీడ్స్ వారి జాదు పత్తి విత్తనాలు మరియు శక్తి హనుమాన్ భాగ్యదర్శిని. మాతృదేవోభవ. అవధానముల మిన్ను ముట్టి తిని కావ్య వ్యాఖ్యలం చేయుటన్ నవలోకమున దారి జోపి తిని జ్ఞానప్రాప్తికి అద్వైత బోధ వరిష్టమ్మని రూఢి చేసి తిని ఇంతల్ చేయుటల్ నీదు పాదవనేజాంకిత భక్తిభావమున కాదా తల్లి దీవింపుమా దీవింపుమా. ధర్మాధర్మాల మధ్య సంక్లిష్టంగా ధార్మికుడైన మానవుడు ఎలా నలిగిపోతూ ఉంటాడో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తెక్కెన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1002వ భాగానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకని సంధ్యా సమయం అయింది. 4వ రోజు యుద్ధం ముగిసే సమయం వచ్చింది. భీష్ముడు ఒక్కసారి ఓడిపోయినా సరే మంచిదేన ఆదేశం ఇచ్చాడు. కౌరవులు దీనావస్థలో ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చేయడం మంచిది కాదు అని శంఖారావం చేయమని చెప్పాడు. వెంటనే భేరీ భాంకార ధ్వనులు మిన్నిముట్టాయి. సంధ్యా సమయం అయిందని యుద్ధ విరమణ అంటారు. దీన్ని దీర్ఘ ధర్మధార ధర్మధార అంటారు. ధర్మధార అనేదేమో పొద్దున్నే మేలుకొలిపేటువంటిది. ఇది ఇక్కడ ఈ యుద్ధానికి విరమణ, ఏదో పవళింపు సేవలాగా యుద్ధ విరమణ శంఖారావం చేశారు. 4వ రోజు యుద్ధం ముగిసింది. అంధ మహారాజా, నీ కొడుకులు 14 మంది చనిపోయారన్న దుర్వార్త చెప్పగానే ధృతరాష్ట్రుడు గుండెలు మండే ఒక్కసారిగా. ఎవరిని ఏమీ చేయలేక చెప్పేవాడి మీద కోపపడుతున్నాడు. సంజయ అంటే అన్నానంటావు కానీ ఎప్పుడూ నువ్వు ఒక్కలాగా చెబుతున్నావయ్యా కథని రెండో రకంగా చెప్పట్లా. అని తల నీవు పండు తనయావళికెప్పుడు మేలు చేయు నా తనయులకున్ పరాక్రమము తక్కువయున్ ప్రకటించుచుందు. సంజయ ఏం పక్షపాతమయ్యా, కథ చెప్పేవాళ్ళు ఎవరైనా ఎలా చెబుతారా? కథ ఎలా చెప్పాలో ఆయన చెబుతున్నాడు, ఇంకా అరగడం ఎందుకు కథ చెప్పమని? ఎంతసేపు ఒకరినే పొగుడుతున్నావు? అని తల నీవు పండు తనయావళికెప్పుడు మేలు చేయు నా తనయులకున్ పరాక్రమము తక్కువయున్ ప్రకటించుచుందు. భీష్ముని గురు శల్యు తక్కుగల శూరుల నెల్లర. భీష్ముని గురు శల్యు తక్కుగల శూరుల నెల్లర. వారు శీరికింగొనక ఇటులు ఇంతవారగుటకున్. భీష్ముని గురు శల్యు తక్కుగల శూరుల నెల్లర. వారు శీరికింగొనక ఇటులు ఇంతవారగుటకున్. కథమిది నాకు చెప్పుమా. అనితల నీవు సరిగ్గా అర్థం కాకపోతే అనిత అని ఒక అమ్మాయి అనుకుంటాం, అనితలు బహువచనం అనుకుంటాం. అనితల అంటే యుద్ధముఖంలో, అంత అచ్చ తెలుగు ప్రియుడు తిక్కన. అనితల యుద్ధముఖం సేనాముఖం అనడు, అని తల అంటాడు. అని అంటే యుద్ధం, తల అంటే ముఖం. యుద్ధముఖంలో నువ్వు ఎప్పుడు వర్ణించినా ఏదో శనిముఖంలా చెబుతున్నావయ్యా. చెప్పేవాడికి పక్షపాతం ఆపాదిస్తున్నాడు. ఎందుకని మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ మామకాహ అన్న దాంట్లో ఎంత మమకారం ఉందో, ఎంత స్వార్థం ఉందో, కథ ఎలా చెప్పమని అడుగుతున్నాడో, ఈయనకి ఏ భావం ఏమిటో మనం భగవద్గీత మొదటి భాగంలోనే చెప్పుకున్నాం. ఈ మామకాహ అనేది పోనంతకాలం మనిషికి ఈ జీవితం కానీ, జీవితానికి మూలమైన దేవుడు కానీ అర్థం కాడు. అది పోలేదు కాబట్టి ఎంతసేపు యుద్ధముఖంలో పాండుతనయావులకి ఎప్పుడు మేలు చేయు, వాళ్ళకి మేలు జరిగిందని చెబుతున్నావు. నా తనయులకు పరాక్రమం తక్కువని ప్రకటింప విందు. మా వాళ్ళందరూ పరాక్రమహీనులు, పడిపోయారు, వెళ్ళిపోయారు, చచ్చిపోయారు. ఇగో 4వ రోజు యుద్ధంలో మొత్తం పోయిన వాళ్ళంతా మా వాళ్ళే. వాళ్ళ దాంట్లో ఎంతవరకు ఆ ఉత్తరుడు వాడు ఒకడిద్దరు తప్పితే ఎవరన్నా పోయిన వాళ్ళు ఉన్నారా? వాడు లెక్క. నేను ప్రధానమైన వీరులు ఎవరు ఎందుకు పోలేదంటే ఈయనేం చేస్తాడు, జరిగింది ఏదో చెబుతున్నాడు. కానీ మనలో చాలామంది ఇలాగే ఉంటారు. వారికి అనుకూలంగా చెప్పాలి. ఏం చెప్పినా ఉపదేశం చేయమంటారు, ఏదో సలహా చెప్పమంటారు. కొంతమంది బంధువులను చెబితే వాడికి నచ్చదు. ఇలాగే చెబుతావులే వెళ్ళమంటారు. సర్లే అంటాడు, వీడు చేయుడు.
అలాంటిదే మరి పక్షపాతం ఉన్నప్పుడు సలహా అడగద్దు. ఇంకా నువ్వు ఖచ్చితంగా ఒకరిని గురువుగా భావించి సలహా అడిగినప్పుడు వారు ఎలా చెబితే అలా చెయ్యాలి. ఇక రెండో మాట వద్దు. కానీ ఇక్కడ ఈయన పక్షపాతం ఏదైతే చెప్పేవాడికి పక్షపాతాన్ని ఆపాదిస్తున్నాడు ఈ పెద్ద మనిషి. అందుకని ఎప్పుడు ఇలాగే చెబుతావేమిటయ్యా? అసలు భీష్ముని గురు శల్యు, భీష్ముడు లాంటి వాడిని, ద్రోణాచార్యులు లాంటి వాడిని, శల్యుడిని వీరెవరిని లెక్క చేయకుండా ఇటులు ఇంతవార గుట్టుకుని ఏమిటి పాండవులు ఇంతవాళ్ళు అయిపోయారు ఏమిటి? శల్యుడు 25 బాణాలు వేస్తే పారిపోయాడా? ద్రోణాచార్యుడు ఏం చేయలేకపోయాడా? భీష్ముడు కూడా ఇప్పటికి 2వ రోజు యుద్ధంలో మళ్ళీ 4వ రోజు యుద్ధంలో ధనుస్సు కింద పెట్టుకుని విరమణ ప్రకటించాడా? అసలు ఏమిటయ్యా పాండవుల బలం ఏమిటి? పాండవుల బలం ఏమిటి? విధి లాలాటిక వ్రాయువ్రాతలకు మీ స్వేచ్ఛానువాదములున్ కథలున్ కకరకాయలున్ గలిపి. ఇటువంటి వాళ్ళ ప్రవృత్తిని గురించి సాగర ఘోష కావ్యంలో ఓ మాట రాశాను. విధి లాలాటిక వ్రాయువ్రాతలకు మీ స్వేచ్ఛానువాదములున్ కథలున్ కకరకాయలున్ గలిపి వ్యాఖ్యానించుకొంచు ఎప్పుడో విధి వక్రించిన తిట్టిపోయుదురు పృథ్వీఖండమందందరిన్. ఎప్పుడో విధి వక్రించిన తిట్టిపోయుదురు పృథ్వీఖండమందందరిన్ వ్యధలున్గాక సుధల్వరించునే ధనవ్యామోహ సంపన్నులన్. ఒక వ్యాపారం చాలక, ఒక వ్యవసాయం చాలక, ఒక ఉద్యోగం చాలక, ఒక బడి శాఖ చాలక 100 శాఖలు పెట్టి 100 వ్యాపారాలు చేసి ఉన్న డబ్బులని చివరికి రాజకీయాల్లో పెట్టి నాశనం చేసుకుని మొత్తం మట్టి అయిపోయి మళ్ళీ టేబుల్ ఫ్యాన్ కొనుక్కోలేని స్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు అయ్యో నా పతనానికి వారు కారణం, వీరు కారణం, వారు మోసం చేశారు, వీరు మోసం చేశారని మనం ఉపన్యాసం ఇస్తాం తప్ప నీకు ఉన్నంతలో సంతృప్తి పడి ఉంటే, నువ్వు రాజకీయాల్లోకి వెళ్లకుండా ఉండుంటే, పనికిమాలిన వ్యాపారాలు చేయకుండా ఉండుంటే, జీవితంలో అతి నటన ఓవర్ యాక్షన్ అనేది చేయకుండా ఉంటుంటే మన జీవితం ఇలా ఉండేదా? ఇది ఆలోచించుకోవాలి. భయంకరమైనటువంటి యుద్ధం 4 రోజులు జరిగింది, ముగిసింది. ధృతరాష్ట్రుడు చెప్పే వాళ్ళకి పక్షపాతం ఆపాదించాడు. ఆడలేక మధ్యలో ఓడు అంటే అర్థం అది. నాట్యం చేయడం చేతగాక మధ్యలో బాగా వాయించలేదన్నట్ట. నట్టువాంగం వాళ్ళు ఏం చేస్తారండి? ఈవిడికి నాట్యం చేత కాకపోతే అసలు కీలకంగా పాడేవాడు, ఆడేవాడు, కథ చెప్పేవాడు ఆయన ముఖ్యంగా ఉండాలి. ఆయన బాగుంటే మిగిలిన కొంచెం అటు ఇటుగా ఉన్న నప్పించేస్తారు, కిట్టుబాటు అయిపోయిందంట. అంతేగాని అది సాధ్యం కాక మైకులు బాగాలేవు, మాట్లాడడం తెలియక మైకులు బాగాలేవు, సమయం తక్కువ ఇచ్చారు, లేదా ముందు వాళ్ళు మాట్లాడి విసిగించారు. ఇవన్నీ ఏమిటంటే తప్పించుకునే మాటలే, సముద్రుడైన వాడు చెప్పే మాటలకు. అలాగే ధృతరాష్ట్రుడు కూడా మనలాంటి వాడే, వాస్తవాన్ని అంగీకరించలేడు. చాలామంది మనలో ఇంతే, కనబడిన ధృతరాష్ట్రులం, వాడి కళ్ళు లేవు, మనకి ఉండి మూసుకుపోయే, అంతే తేడా. వాస్తవం కళ్ళ ముందు ఉంది, మనం అంగీకరించం. ఎట్టి పరిస్థితుల్లో మన తప్పు మనం ఒప్పుకో, 100 మంది మీద తోసేస్తాం అంతే. ఏది దొరకకపోతే అలారం మీద తోసేయడమే, అది మోగలేదండి. అది మోగకపోతే 5 నిమిషాలు తేడా వస్తుంది మనకి. మీరు కూరదేమిటి? నిజంగా అలవాటు పడిన వాళ్ళకి అలారం మోగినా మోగపోయినా ఆ సమయానికి వచ్చేస్తుంది. నిద్ర పట్టదు, ఏమిటో దొల్లుతూ ఉంటాం. అటువంటిప్పుడు ఏమిటంటే ఒక అలవాటు, పక్కన గడియారం కూడా పెట్టుకుంటే కాస్త దొల్లుతున్నప్పుడు కొంచెం అనుమానం వస్తే ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఏదో ఒక్కోసారి ఏవో ఇబ్బందులు వస్తాయి దానికి, కానీ ఇంకా తోసేయలేం కదా. చిన్న విషయం అనుకుంటాం, కానీ ఈ ప్రతిదీ ఏదో రకంగా మనం ఏదో ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాం, పని కాలేదు, కాగితాలు సరిగ్గా కంప్యూటర్లు పనిచేయలేదు, దాన్ని చేసే విధంగా చేసుకోవాలి. ఇగో ఇదే ధృతరాష్ట్ర బుద్ధి. చెప్పేవాడికి పక్షపాతం ఇప్పుడు చూడండి, ఆయన చెబుతున్నాడు సంజయుడు స్పష్టంగా, మహారాజా పాండవులు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి, శల్యుణ్ణి, ఇంకా ముందు వస్తాడు, మీరంతా కలలుగానే మహానుభావుడు, డ్రీమ్ హీరో ఉన్నాడే కర్ణుడు, ఆయన వస్తాడు, చూద్దురు కానీ కంగారు పడకండి, వారి పరాక్రమం కూడా చూద్దురు కానీ. ఓ పెద్ద ఊహలు పెట్టుకున్నారు నువ్వు నీ కొడుకు కూడా బలాలు. దీనికి కారణం ఇప్పుడు చెబుతున్నానయ్యా, అది మందు కాదు, మాయ కాదు, మంత్రం కాదు. గమనించండి, మనం కూడా ఒక వ్యక్తిలో ఉండే ఔన్నత్యానికి అతను చేస్తున్న కృషిని కారణమని ఒప్పుకోవడం ఇష్టం లేక ఇది ఒక సాత్వికమైనటువంటి విమర్శ, సాత్విక అహంకారం అంటారు. అబ్బాయి ఆయనకి అది పుట్టుకతో వచ్చిందండి, కొందరికి అలా వస్తుంది, లేదు నీకు చేత కాదని చెప్పు. పుట్టుకతో ఏమీ రావు, వెంట్రుకలు కూడా రావు, కొన్నాళ్ళు అయ్యాక వస్తాయి.